అష్టాదశ మహాపురాణములు. వ్యాసుల వారు అష్టాదశ మహాపురాణాలని రాశారు. మహాపురాణాలు 18. వీటిని ప్రారంభంలోని మొదటి అక్షరాలను నిర్దేశిస్తూ దేవి భాగవతంలో ఒక శ్లోకం చెప్పబడింది. మాద్వయం భాద్వయం చైవ భ్రాత్రయం వా చతుష్టయం అనాపలింగ కుస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. ఈ శ్లోకం ద్వారా మనం అష్టాదశ పురాణాలను గుర్తుపెట్టుకోవచ్చు. మాద్వయం మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భాద్వయం భాగవత పురాణం, భవిష్య పురాణం. భ్రాత్రయం అంటే బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. వా చతుష్టయం అనగా వాతో మొదలైనవి 4 పురాణాలు. అవి విష్ణు పురాణం, వామన పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం. అనాపలింగ కుస్కాని అనగా అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కంద పురాణం. ఇవి అష్టాదశ పురాణాలు. వీటిని ఈ శ్లోకంతో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.